రివ్యూ ఆఫ్ కల్కి 2898 ఏడి రివ్యూలో ఎటువంటి స్పాయిలర్స్ ఉండవు వితౌట్ స్టోరీ లైన్ లాస్ట్ వరకు చూడొచ్చు. కాకపోతే ఒకటి, ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్. ఇంతకంటే ఏమీ రివీల్ చేయను. ఇది చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంది, ఇంకా మీరే అర్థం చేసుకోండి. మూవీ రన్ టైం వచ్చేసరికి 3 hours 6 minutes. మూవీని చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి అబోవ్ యావరేజ్, లాగ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ గురించి చెప్తున్నా. క్యారెక్టర్స్ బిల్డింగ్ కి టైం తీసుకుంటారు ఫస్ట్ హాఫ్ లో. ఇంకా సెకండ్ హాఫ్ లో యాక్షన్ పార్ట్ తప్ప టాపిక్ ఉండదు. కానీ లాస్ట్ 15 minutes రఫ్ ఆడించారు గైస్. అప్పుడు అర్థమైంది మూవీ తీయడానికి నాగేశ్వన్ గారికి ఇంత టైం ఎందుకు పట్టింది అని. అదిరిపోయి యాక్షన్ విజువల్ తో హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గైస్. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన లాగ్ సీన్స్ ని మర్చిపోయేలా చేసింది సెకండ్ హాఫ్. సైన్స్ ఫిక్షన్ ని మైథాలజీ కలిపి భలే మిక్స్ చేసి, ఇంకా సినిమాలో ఏం బాగుంది ఏం బాగాలేదు అని ముందు చూద్దాం. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే డౌట్ లేకుండా చూడొచ్చు. బోల్డ్ కంటెంట్ ఏమీ లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏమీ చెప్పదలుచుకోవట్లేదు. ఎక్కడి నుంచి చెప్పాలని చూసి ప్రతి ఒక్క క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ రావాలి. పర్టికులర్ గా ఎక్కడి నుంచి స్టోరీ చెప్పాలని చూసినా అది స్పాయిలర్ అవుతుంది. సో నాట్ రివీలింగ్ ఎనీ స్టోరీ లైన్. ప్లస్ పాయింట్స్ ముందు చెప్పినట్టే లాస్ట్ 50 minutes లో శంబాలాలో ఒక ఫైట్ ఉంటుంది. ఫ్యాంటాస్టిక్ తీశారు గాయ్. గూస్ బంప్ తెప్పించేలా ఒక్కో సీన్ రివీల్ అవుతూ ఉంటుంది. సినిమా మాత్రం ట్రైలర్ లో చూసినట్టుగా హాలీవుడ్ రేంజ్ కి ఎక్కడా తగ్గలేదు. ప్రభాస్ అన్నకి మంచి ఎలివేషన్ సీన్స్ పడ్డాయి గైస్. దిశ పటాని గారితో ఒక సాంగ్ ఉంటుంది భయ. మన ప్రభాస్ అన్న అందులో అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తారు. ప్రభాస్ అన్న మంచి ఫిజిక్ కూడా మెయింటైన్ చేశాడు. ఆ యాక్షన్ విజువల్స్ కంప్లీట్లీ రిఫ్రెషింగ్ అండ్ న్యూ వరల్డ్ బిల్డింగ్. ఎంతలా అంటే నాగేశ్వరన్ క్రియేటివిటీతో క్రియేటివిటీ ఇలా ఉంటుందా అని చూపించే విధంగా తీశారు. ప్రతి సీన్ చాలా డీటెయిల్ గా ఉంది. ఆ సీన్స్ తీయటానికి ఆయన ఎంతలా థింక్ చేశారో తెలియదు కానీ చూశాక మైండ్ పోతుంది. చాలా హార్డ్ వర్క్ చేశారు నిజం. మహాభారతాన్ని తీసుకొని కురుక్షేత్రంతో మొదలై ఎన్ని సినిమాలు కావాలంటే అన్ని సినిమాలు తీసేలా స్కోప్ పెట్టుకున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై సంతోష్ నారాయణ గారు కొట్టేశారు. ఎంతలా అంటే అంతలా బాగుంది. ఎంత పొగిడినా తక్కువే. పర్ఫార్మెన్సెస్ కొట్టేశారు. మైనస్ పాయింట్స్ ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే ఫ్లాట్ గా నిజానికి ఆ ఓల్డ్ బిల్డింగ్ చూపించడానికి కొన్ని సీన్స్ పెట్టినట్టుంది. నిజానికి దిశ పటాని గారితో వచ్చే సాంగ్ అది అంత అవసరం లేదనిపించింది. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువ. గట్టిగా మాట్లాడితే 15 minutes ఉంటాడేమో. ప్రభాస్ అన్న ఎక్కువగా కనిపించేది లాస్ట్ 50 minutes లోనే. పెద్ద యాక్టర్స్ పెట్టి తీశారు. అవి చాలా నార్మల్ రోల్స్ లా అనిపించాయి. ఒక్క దీపికా పడుకొని ఇంకా సెకండ్ హాఫ్ లో అమితాబ్ బచ్చన్ గారు కొన్ని సీన్స్ లో క్యారెక్టర్లను ఎందుకు చంపేస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. కురుక్షేత్ర యుద్ధం ఎండింగ్ సమయంలో అశ్వత్థామకి ఏం జరిగింది అన్నది కూడా ఐడియా ఉంటే బాగుంటుంది. స్టార్టింగ్ యానిమేషన్ లో కొద్దిగా ఫాస్ట్ గా చూపిస్తారు, కానీ స్టిల్ తెలిస్తే మంచిది. స్టోరీ ఫామ్ అవడానికి ఫస్ట్ హాఫ్ అంతా తీసుకున్నారు. ఎమోషనల్ ఫీల్ అయితే రా. ఓవరాల్ గా అబోవ్ యావరేజ్ ఫస్ట్ హాఫ్, ఇంపాక్టబుల్ సెకండ్ హాఫ్ మెయిన్ చూడాల్సింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. థియేటర్ లోనే చూడాలనిపించేలా లాస్ట్ 50 minutes లో విజువల్స్ ఉంటాయి. చాలా బాగుంటాయి. నా రివ్యూ వచ్చేసరికి 3/5. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా.